గత 15 రోజులుగా నడకలో మార్పు వచ్చింది. నడుస్తుంటే చూసిన వాళ్ళు తాగి నడుస్తున్నావా అని అడుగుతా ఉన్నారు. ఈ కంప్లైంట్ 35 years లేడీ మా ఓపీడీకి వచ్చినప్పుడు చెప్పారు. ఈ నడకలో మార్పుని మనం అటాక్సియా అని అంటాం. ఈ ఇబ్బందికి మోస్ట్ కామన్ కారణం చిన్న మెదడు లేకపోతే చిన్న మెదడు కాండంకు ఉండే కనెక్షన్స్ లో ఇబ్బంది వల్ల వస్తుంది. కొంతమందికి చెవుల లోపల భాగంలో ఉండే వెస్టిబ్యూల్లో ఉండే ప్రాబ్లం వల్ల వస్తుంది. కొంతమంది కాళ్ళకి నరాల స్పర్శ తగ్గినా కూడా ఈ అటాక్సియా అనే కాంపోనెంట్ మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఉన్న మనిషి సడన్ గా తూలెంట్ నడుస్తూ ఉంటే మెదడులో పక్షవాతం వల్ల కానీ, మెదడులో డీమైలినేషన్ అనే ప్రక్రియ వల్ల కానీ, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందేమో అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రోజుల వ్యవధిలో కూడా కొంతమంది వస్తూ ఉంటుంది. దీనికి ఎక్కువగా దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చూస్తుంటాం. ఒక సబ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ లో ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉండి సంవత్సరాల వ్యవధిలో ఎక్కువైపోతూ ఉంటుంది. ఇవి జెనెటిక్ కాజెస్ వల్ల వస్తూ ఉంటాయి. రెండో కారణం వెస్టిబ్యులోపతి. ఇది ఇన్నర్ ఇయర్ లో ఉండే వెస్టిబ్యూల్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. చివరిది స్పర్శకు సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అయిపోవడం వల్ల వచ్చే అటాక్సియా. ఫస్ట్ లో మాట్లాడుకున్న లేడీకి ఆ ప్రాబ్లమ్ మెదడులో డీమైలినేషన్ వల్ల వచ్చింది. తనకి మెడికేషన్ ఇవ్వటం ద్వారా తనకున్న రుగ్మతని తగ్గించగలిగాం. ఈ అటాక్సియా అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. నరాల వల్ల వచ్చిందా, చిన్న మెదడు వల్ల వచ్చిందా, చెవిలో ఉండే భాగాల వల్ల వచ్చిందా అనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ప్రాపర్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకొని వీళ్ళని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.